ఉడుకుతుంది చూడండి. కొంచెం మెంతిపొడి వేస్తున్నానండి. చేపల కూరలో మెంతిపొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి. కొత్తిమీర వేస్తున్నాను. ఆల్మోస్ట్ చూసారు కదా నేను ఇలా చేశాను. ఈజీగా సింపుల్గా ఎవరైనా ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మరి టమాటా వట్టి చేపలండి. సింపుల్గా నేను ఎలా చేస్తానో చూడండి. ఈజీగా ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేపలు అనేవి వేయించాలండి. ఆయిల్ వేస్తే మనకి స్మెల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మరీ ఎక్కువ రాదంటే కొంచెం వస్తుంది మామూలుగా. ఇప్పుడు బాగా వేయించాలి మంచిగా పండులాగా. ఇలా బాగా వేయించాలండి. ఇవి సమ్మర్లో మాత్రమే మనం కర్రీ చేసుకోవాలండి. లేకపోతే ఇది వర్షాలు వచ్చేటప్పుడు కనుక మనం చేస్తామంటే ఇందులో పురుగులు కూడా ఉంటాయండి. సమ్మర్లోనే ఇవి కతం చేయాలి మనం. ఇలాంటి తలలన్నీ తీసేయాలి వేయించిన తర్వాత. అవి తోకలీకలైతే మనం వేయించేటప్పుడు అందులోనే పోతాయి కదండి. ఇప్పుడు తలకాయలన్నీ తీసేసి నీట్గా ఒక్కొక్కటిగా ఇలా అయితే ఒక్కొక్కటి చూసుకొని తీసుకోవాలండి. పురుగులు కూడా ఉంటాయి, అది చూసుకోవాలి. దోసకాయ టమాటాలో కూడా వేస్తే చాలా బాగుంటుందండి. దోసకాయలు కూడా చాలా బాగుంటుంది. దోసకాయ టమాటాలో వేయచ్చు, టమాటాలో వేస్తే కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఒక్కొక్కటిగా ఇలా తీసుకోవాలి. చూడండి ఎన్ని నీట్గా అయిపోయినాయి. నాకు 4-5 సార్లు కడిగి పెట్టారండి. నీట్గా కడగాలి బాగా. చేపలు మంచిగా కాకపోతే ఇసుక కూడా ఉంటుందండి. ఆ ఇసుక అనేది లేకుండా చూసుకొని మంచిగా నీట్గా కడగాలి. ఇప్పుడైతే టమాటాలు ఒక నేను 4-5 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే మనకి కూర అనేది కూడా తొందరగా మగ్గిపోతాయండి. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2-3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేయాలి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే చేపల కూర అనేది టేస్ట్ ఉంటుందండి. పోపు గింజలు వేస్తున్నాను. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ఒక 4-5 రెబ్బలండి ఇవి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు మన గార్డెన్లోదే. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేయాలండి. ఆనియన్ ముక్కలు వేయగానే కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే ఆ ముక్కలు అనేవి మంచిగా మెత్తగా అయిపోతాయి, తొందరగా మగ్గుతాయి అన్నట్టు ఆనియన్ ముక్కలు. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్. తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ తర్వాత వేస్తాను. అది రుచికి సరిపడా అండి. ఇప్పుడు ఇందులో వేస్తే ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి, ఆనియన్ ముక్కలు. కాసేపు మూత పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి పసుపు వేసాలండి. పసుపు ముందు వేస్తే తొందరగా అడుగంటిపోతుందండి. అందుకని కొంచెం మగ్గిన తర్వాతనే వేయాలి పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. పోపులోనే వేస్తే ఆ పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుంది. పచ్చివాసన పోయేంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేపలు కూడా ఆయిల్లోనే కొంచెం వేయించుకోవాలండి, పోపులోనే.
ఇవి మెత్తలండి. అంటే ఎంత చిదరగా ఏం గావు. కాపోతే కొంచెం ఆయిల్‌లో ఏయించుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటది. పచ్చివాసన కూడా లేకుండా ఉంటదండి. 1, 2 నిమిషాలు అట్లా ఏయించుకున్న తర్వాత మనం టమాటా ముక్కలేస్తే ఆ పులుపుతోటి అవే ఉడికిత్తదన్నట్టు. అది అవి ముక్కలు ఉడికేసరికి ఇవి కూడా ఉడుకుతాయండి మంచిగా మెత్తగా. చెదిరిపోవండి. ఎందుకంటే గట్టిగుంటాయి. ఇవి మెత్తలనేవి గట్టిగుంటాయన్నట్టు. ఇవి చింత చిగురులేస్తే ఇంకా చాలా బావుంటదండి. చింత చిగురు మెత్తలైతే చాలా టేస్ట్ ఉంటది. దేంట్లోనైనా ఏసుకోవచ్చు. చింత చిగురు, దోసకాయ టమాటా, ఉత్త టమాటా అన్నిట్లో ఏసుకోవచ్చండి. చాలా బావుంటది. ఇప్పుడేమో ముక్కలు చిన్నగా కట్ జేసి పెట్టుకున్నాను జూడండి. ఈ విధంగా గనక కట్ చేసినట్టయితే మాకు తొందరగా మెత్తగా ఉడికిపోతాయండి ఇటు ముక్కలు గూడా. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మధ్య మధ్యలో కలిపితే అడుగంటకుంటూ ఉంటది. ఇప్పుడు నేనైతే రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇలా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి ముక్క ఎంత గట్టిగుందో అయినా గూడా చూడండి చాలా గట్టిగుంటది మెత్తలనేవి. కొంచెం నేను చింతపండు పులుసు కూడా పోస్తున్నానండి. మరి చింతపండు ఏందంటే ఇది టమాటా అనేది కొంచెం పులుపు తక్కువున్నాయి. అందుకే నేను కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకున్నాను. టమాటా మరి అంత పులుపు అనేది ఏమి ఉండట్లేదు గదా! అందుకే నేను కొంచెం చింతపండు పులుసు కొంచెం అంటే కొంచెమే ఒక 2 ఒక గుడిసె మందం వేసుకున్నాను. ఎక్కువైతే ఎయలేదు. ఇప్పుడు సాల్ట్ ఇంతకుముందు ఒక స్పూన్ ఏసాను గదండీ పోపులో. ఇప్పుడు ఒక స్పూన్ ఏస్తున్నాను. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ ఏసుకున్నాను. అంటే మేము తినగలిగేంత. ఆల్రెడీ మెత్తగా గుజ్జుగా అయిపోయినాయి చూడండి. నేను ఉప్పు, కారం గూడా చూస్తున్నాను. కరెక్ట్‌గా సరిపోయింది మాకు. ఇలా మనం కొంచెం 2 ఏసిన తర్వాత ఉప్పు, కారం ఏసిన తర్వాత టేస్ట్ చూస్తే మనకు తెలుస్తదండి. కొంచెం ఒకవేళ పట్టుతదనుకుంటే మళ్ళీ ఏసుకోవచ్చు మనం. మూత పెట్టాలి కాసేపు. కొంచెం కొంచెం అంటే కొంచెం నేను మెంతి పొడి ఏస్తున్నాను. అన్ని చేపల కర్రీ కాబట్టి కొంచెం మెంతి పొడేస్తే చాలా బావుంటది. ఈ ధనియాల పొడి కూడా నేను ధనియాలు, కొబ్బరి అన్నీ కలిపి ఏయించి పెట్టుకున్నానండి. వెల్లుల్లి కూడా ఏసాను ఇందులో. స్మెల్ మాత్రం చాలా బాగొస్తుందండి ఈ మసాలా. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ కూడా. ఇలా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటేనే మనకు తినాలనిపిస్తది. ఇప్పుడు ఎండాకాలం గదండీ! మరీ గట్టిగా ఉంటే తినాలనిపియదు.
మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. సింపుల్‌గా ఎవరైనా చేయొచ్చండి ఇది. కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఎవరు చేసినా ఇదే ఇట్లానే చేస్తారండి. కాకపోతే వంట చేసుకుంటూ చాలా రకాలుగా అంటా ఉంటారు. కాకపోతే నాకు ఆ మాటలన్నీ రావండి. నేను చేసేదే చూపిస్తున్నా మీకు. నేనేమి ఏస్తున్నానో అదే చూపిస్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు. చేసేది తక్కువ, సోది పెట్టేది ఎక్కువ అని అంటూ ఉంటుంటారు కదా! అందుకని అందులో నేను ఏదైతే ఏస్తున్నానో అదే చెప్తున్నాను. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా చేసేదేదైతే ఇలానే చేస్తారండి. ఎవరైనా కర్రీ చేయాలన్నా, ఎవరు చేయాలన్నా ఇదే చేస్తారు. కాకపోతే మాటలతోటే అన్నీ చెప్తా ఉంటారు. అంతేనండి. ఈజీగా ఇలా ఎవరైనా చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇలా గుజ్జుగా ఉంటే మనకి కర్రీ మంచి తినడానికి బావుంటుంది. సరే అండి మరి ఓకే.